మరి జ్ఞాపకత కోసం అందరి దేవుడు దీవించి ఆశ్రయించిన కార్యక్రమం చేసుకున్న మన ప్రియులు సంఘ సేవకులు వేణుబాబు గారి కుటుంబానికి కల్పన కుటుంబానికి నా తరఫున సంఘం తరఫున హృదయపూర్వక శుభాలను తెలియజేస్తున్నా. దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించి బలపరిచి ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు బలమైన రకమైన కాచి కాపాడు ఆదరించాడు. అందుబట్టి దేవుని మేము కలుగాక మరి ఇక్కడికి కూడా దేవుని కాపుదల నుంచి ఆయన బలమైన రెక్కల కింద నడిపించినాక మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలు పరిశుద్ధ నుంచి మనం ధ్యానం చేద్దాం. పిల్లలు హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదువుకొని ముందుకెళ్దాం. పిల్లలు 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అంటారు పిల్లలు. ఇప్పుడు మంచి మాట ఏంటంటే పిల్లలు, మనకి చిన్నప్పటి నుంచి మన బాల్యం నుంచి మొట్టమొదటి గురువు ఎవరంటే ఎవరి పేరు చెప్తాం మనం? తల్లి. నిజంగా తల్లి ప్రేమ చాలా గొప్పది. మరి ఎన్నోసార్లు పలుమార్లు అంటాం తండ్రి ప్రేమ గురించి చెప్పినప్పుడు కానీ తల్లి ప్రేమ గురించి చెప్పినప్పుడు కానీ. ఎందుకంటే వారి యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకుంటే మన కన్న తండ్రి ప్రేమ కూడా అద్భుతంగా అర్థమవుతుంది. అవునా కాదండి? తల్లి నవమాసలు అంతప్పుడు పెళ్ళప్పుడు పెళ్లి చేసుకునే వరకు పిల్లలంటే సర్వసాధారణంగా ఎవరికి ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా ఎన్నోసార్లు నేను చెప్తూ ఉంటాను మాట ఏంటంటే, ఎవరైనా అప్పుడే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వారితో పాటు మనకి ఇంకా వివాహం అవ్వలేదు, మాటి మాటికి వాళ్ళ పిల్లల గురించి చెప్పారు అనుకోండి, నేను అనుకునేదంటే వీళ్ళింటినే పిల్లలు ఉన్నారా, ఎప్పుడు చూసినా అదే చెప్తారు అనుకుంటారు. ఎప్పుడైతే పెళ్లి ప్రస్తావన వస్తుందో వారికి పెళ్ళి అవుతుందో అప్పటి నుంచి ఆటోమేటిక్గా ప్రేమ అనేది పుట్టుకొస్తూ ఉంటుంది. తల్లికి అంత ప్రేమ ఉంటుంది. కొద్దిగా అరుపు వినబడగానే తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగైతే లోకంలో చాలా ప్రేమలు మనం చూస్తూ ఉంటాం, కానీ తల్లి ప్రేమ చాలా గొప్పది. అలాగే మొట్టమొదటి గురువు ఏమంటే తల్లి అనే మాట మనం వెంటనే మనం చెప్తూ ఉంటాం. తల్లి చెప్పే వరకు తండ్రి ఎవరో కూడా ప్రపంచానికి ఆ కుమారుడికి తెలియదు, కుమార్తె కూడా తెలియదు. అందుకని ప్రతిసారి కుమారుడు తప్పు చేసినా కుమార్తె తప్పు చేసినా తల్లికి గుండెల్లో బాధ ఉంటుందంట, కడుపులో బాధ ఉంటుందంట. అదొక రకంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీ కుటుంబంలో మీరు ఆలోచించండి, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు ఎప్పుడైనా తప్పిదం చేసినా, వారికి ఏదైనా కష్టం కలిగినా, వాళ్ళకి జ్వరం వచ్చి బెడ్ మీద ఉన్నా, వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం తట్టుకోలేం. అది పెయిన్ అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. తండ్రికైనా తల్లికైనా ఇక్కడ కడుపులో నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా తల్లికైతే విపరీతంగా ఉంటుంది. అందుకని మరియమ్మ గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే, మరియమ్మ తల్లి గారి గురించి కూడా ప్రతిదీ తల్లి కడుపులో తన హృదయంలో భద్రం చేసుకున్నారంట. ఆ వేదన అంత ఇంత కాదు. ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. సౌలు భార్య అయిన రిస్పా కుమార్తె తన సౌలు ఉపపత్నికి ఉంటుంది. సౌలు ఉపపత్ని ఉంటుంది. చాలా మంది సౌలు గారికి భార్యలు ఉన్నారు. అందులో ఈ భార్యకి 2 కుమారులు ఉంటారు. వారు వచ్చి ప్రతిఫలము అంటే ప్రాయశ్చిత్తంగా వెండిని బంగారము ఆశించినప్పుడు దావీదు గారి తరంలో వారు వెండొద్దు బంగారం వద్దని శత్రు సైన్యం ఒప్పుకోదు. అలా ఏం కావాలంటే సౌలు కుమారులో 7గురిని బలి కోరుతారు పిల్లలు. అలా ఈ సౌలు ఉపపత్ని వారి 2 కుమారులు ఉంటారు. అందులో మిగతా భార్య యొక్క కుమారులు కూడా ఉంటారు. 7గురిని ఉరి తీసినప్పుడు అంటే పిల్లరా, ఆమె తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతం అనిపిస్తుంది. అంటే తల్లి ప్రేమ అంత గొప్పదంటే, కోతకాలం ఆరంభమైన మొదలుకొని వర్షము వారి కుమారుల శరీరం మీద కురిసే వరకు అక్కడే ఉంటుందంట పిల్లరా. ఆ ఎడారి ప్రాంతంలో, ఇంకా చెప్పాలంటే అడవి ప్రాంతంలో తన కుమారుల అంటే కళేబరాలకు ఏమన్నా హాని కలుగుతుందేమని ఆకాశ పక్షుల నుంచి కాపాడుతూ ఉంటుందంట. మరి ఎలాగో చనిపోయారు కదా, వదిలిపెట్టవచ్చు కదంటే ఆ తల్లి ప్రేమ ఒప్పుకోలేదు పిల్లలు. మరణమైపోయినా కూడా అది వేలాడుతున్న శవాలు నా కుమారులే, నేను ఎందుకు వదిలిపెడతానని అక్కడే పరుచుకొని ఆకాశ పక్షులు అక్కడ ఎక్కడొచ్చి నా పిల్లల యొక్క కళేబరాలు తింటుందేమో అని అక్కడే ఉండి రాత్రంతా కూడా ఉంటేనంట పిల్లరా, ఆ వర్తమానం కాస్త దావీదుకు తెలిసిందంట. ఆమె చేసింది జ్ఞాపకం ఉంచుకొని, మనకు 2వ సమయాలు 21 మనం చూస్తూ ఉంటాం. ఆమె చేసింది జ్ఞాపకం చేసుకొని వారి శవాలు కిందికి దింపించిన తర్వాత ఆమె ఓదార్పు అందుతుందంట. అందుకని పిల్లరా, చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, కొన్ని పర్యాలు మాత్రమే మృతులను పాతి పెట్టుకోననిమో అని ప్రభు ఒక మాట మాట్లాడతాడు. దాన్ని బేస్ చేసుకుని మనం ఏమన్నామంటే, ఇది మనం చేయాల్సిన కార్యం కాదని చాలా విషయాల్లో మన క్రైస్తవులు మాట్లాడుతున్న మాటలు. మనం దుఃఖించొద్దు అని అంటారు. ఎవరి గురించి? నిద్రించిన వారి గురించి. మరి నిద్రించిన వారి గురించి దుఃఖించకపోతే ఎవరి గురించి నిద్రిస్తారు మీరు, దుఃఖిస్తారు మీరు? ఇప్పుడు మామూలుగా నా గురించి ఏడవన్నట్టు మీరు ఏడుస్తారా?
ఇప్పుడు మామూలు పాప బాబు ఇక్కడ తిరుగుతున్నప్పుడు మీరు ఏడుస్తారా పిల్లలు? ఏడువారు. మరి ఎప్పుడు ఏడుస్తారు? అలా మన పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాటను పట్టుకొని మనం లాగదలి ప్రయత్నం చేయొద్దు. దానికి ఇంకా ఎన్ని చూస్తున్నా ఎన్నో సందర్భాలలో మనం ఏడవలసింది అప్పుడే. మన బాధ, మన ప్రేమ అంతా కూడా కనపరిచేది ఎప్పుడంటే వారు నిద్రించినప్పుడే. ఒకప్పుడు పిల్లరా అన్నిల్లో కూడా ఉండేది 70 రోజులు, 40 రోజులు, 30 రోజులు, 11 రోజులు అనేది మాట మనం వినేవాళ్ళం. ఈ రోజులు ఏమైపోయిందంటే 3 రోజులకే, ఇంకా చెప్పాలంటే అదే రోజు కార్యక్రమం చేసి అదే రోజు ఓదర్పు గుడిక పెట్టేసి మళ్ళీ మర్చిపోయే రోజుల్లో ఉన్నాం. అవునా కాదండి? కానీ 11 రోజులు, 30 రోజులు, 70 రోజులు వేసిన చరిత్ర ఇజ్రాయేల్ అండి. ఇంకా యోసేపు గారు తన తండ్రి చనిపోగానే అతని శవం మీద పడి, తన భౌతిక గాయం మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు, ప్రాలపిస్తూనే ఉంటాడు. ఇంచుమించు ఇజ్రాయేల్ కాదు, ఐగుప్తీయులు 70 రోజులు ప్రాలాపం తెలియజేస్తారు. ఎవరి గురించి అయ్యి అంటే యోసేపు యొక్క తండ్రి గురించి. అసలు ఈ ఐగుప్తీయులకు యోసేపుకు తండ్రికి సంబంధమే లేదు. ఇంకా చెప్పాలంటే యోసేపే వారికి రెండవ అధికారి. ఏడిస్తే కనుక ఎవరి గురించి ఏడవాలి? ఇప్పుడు యోసేపు గురించి ఏడవాలి. కానీ వీరేంటంటే యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబు గురించి వీరు 70 రోజులు ఏడుస్తారంట పిల్లల. అంటే వారి ఏ సంబంధం లేని కోడికి అంత దుఃఖం ఉంటే, సంబంధం ఉన్న మనుషులకు మన వారిని కోల్పోతే మనం ఏడకుంటూ ఉంటాం ఆ పిల్లల. మృతులను పాత పెట్టుకున్న మాట ఏంటంటే, మృతులు ఎవరు? నువ్వు మృతుడవై అంటే బ్రతికున్నావు కానీ నువ్వు మృతుడవే అనే మాట ఎవరికి వర్తిస్తుంది? దేవుని కొరకు బ్రతకని వారి కొరకు. అప్పుడప్పుడు బాప్తిసం తీసుకొని చేర్చుకొచ్చే వాళ్ళ గురించి. దేవుని కొరకు బ్రతకని వారికి నువ్వు మృతుడవే, ఏదో జీవించిన పేరుంది కానీ నువ్వు మృతుడవే. నీలాంటి వాళ్ళకు ఆ మాట వర్తిస్తుంది. నామకార్థంగా క్రైస్తవులు బ్రతుకుతున్న వారికి, దేవుడు అంటే ఇష్టం లేని వారికి, దేవుడు అంటే ప్రేమ లేని వారికి ఈ మాట వర్తిస్తుంది. అలా బ్రతికిన వాడు నేను ఈ కార్యక్రమం చేసి వస్తానంటే అర్థం అది నీకు సంబంధించింది కానే కాదు. ఎందుకంటే నువ్వు ఎలాగో దేవుళ్ళు బ్రతకట్లేదు. మరి ఎవరికి వర్తించింది? దేవుళ్ళు ఉన్న వాళ్ళంటే. అందుకని దేవుడు ఏమనంటే వారు మృతులు అనలేదు. ఒక మాట ఏమన్నాడు? వారు నిద్రిస్తున్నారు అన్నాడు. నిద్రిస్తున్నారు, అంతే కదా. నిద్రలోకి అప్పుడప్పుడు మీరు వెళ్ళారండి ఎప్పుడన్నా? రోజు వెళ్తారు కదండి. ఇంకా అప్పుడప్పుడు మనం ప్రార్థనలు కూడా నిద్రలో ఉంటాం. ఏమనంటే ప్రార్థనలు కలుపుతున్నాం అంటాం. అవును కదండి. అప్పుడప్పుడు మనం కూడా నిద్రలో ఉంటాం. నిద్రలో ఉన్న మనము మళ్ళీ మెలుకునే ఆస్కారం ఉంటుంది, అంతే కదా. మళ్ళీ మెలుకునే ఆస్కారం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకు ధ్రువపు ఎలుగుబంట్లు అనే మాట వింటూ ఉంటాం. ఎక్కడైతే ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఉండే ఆ మంచు ప్రదేశంలో ఉండే ఎక్కువైన ఎలుగుబంట్లు అంట, ఎప్పుడైతే మంచు ఎక్కువ పడుతుందో అది తట్టుకోలేక కొన్ని నెలలు దీర్ఘకాలిక నిద్రలోకి వెళ్ళిపోతాయంట. ఇక మనకు స్నేల్స్ బాగా తెలుసు కదా, నత్తలు. అవి కూడా కొన్ని నెలలు ఉంటాయంట పిల్లలు. మనం చనిపోతాం అనుకుంటే అవి కూడా చనిపోయామనుకుంటే మనం బయటపడేస్తాం. కానీ మళ్ళీ కొన్ని నెలలు, 1 సంవత్సరం దగ్గరికి వస్తుందంటే మళ్ళీ తిరిగి తన ప్రాణాన్ని తీర్చుకోగలుగుతుందంట. అంటే మన కళ్ళ ముందు ఇవన్నీ ఎందుకున్నాయంటే మనకు అర్థం అవ్వాల్సిన మాట ఏంటంటే, దేవుడు ప్రతి దాంట్లో మొక్కల్లో జీవం పెట్టినట్టుగా మన కళ్ళ ముందు జరిగే ప్రతి దాంట్లో ఒక పాఠాన్ని మనం నేర్పిస్తున్నాడు. ఎలాగైతే గాలి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందో, సూర్యుడు ఉదయించి మళ్ళీ ఎలాగైతే అస్తమిస్తున్నాడో, ఎలాగైతే ప్రాణం పోసుకుని మళ్ళీ భూమి మీదకి వస్తున్నారో మళ్ళీ అదే ప్రాణం తిరిగి వెళ్తుంది. అలాగే నిద్రలోకి వెళ్ళిన వారు కూడా తిరిగి లేస్తారనే విషయం మనకు అర్థం అవ్వడానికి, ఆ పాటని నేర్పించడానికి దేవుడు ఇన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తారు పిల్లలు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందాక సోదరులు జ్ఞాపకం చేశారు. దావీదు యొక్క మొట్టమొదటి కుమారుడు చంపబడతాడు, అని చనిపోతాడు. అవును కదా, చనిపోతాడు. అదే చనిపోయిన కుమారుడు గురించి అన్నపానాలు మానేస్తాడు. అంటే ఎప్పుడు చనిపోకన్నా ముందు చనిపోతాడేమో అనే ఉద్దేశంకి వచ్చినప్పుడు అన్నపానాలు మానేసి ఆయన ప్రార్థనలు కొడతాడు. దేవుడు బహుశా కనికరం చూపి బిడ్డను కాపాడుతాడేమో అని అనుకుంటాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి భోజనం పెట్టేసేమని ఆయన భోజనించినట్టుగా మనకు అర్థమవుతుంది. అదే దావీదు గారు ఒక సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తాను పిల్లలు. మాటలు మనం చూసుకొని ముందుకెళ్దాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నొద్దకు వచ్చి భోజనము చేయమని అతని బతిమాలగా దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు
గొప్ప అపాయము కలుగజేయునుగా అంటున్నాడు. ఒక మనిషి చనిపోయాడు, ఆ పాడ వెంట వెళ్ళాడు, పాతి పెట్టేశాడు, కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. మళ్ళీ దావీదు మరి భోజనం చేయొచ్చు కదా. ఆ సందర్భాలు అన్ని కూడా మనం ఆలోచిస్తే పిల్లరా, మనకు తెలుసు గాయం చేయువాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు కూడా అతను. ఇంకా 34వ కీర్తన అద్భుతం అన్నమాట. గుండె చెదిరిన వాడిని ఆదరించేవాడు. ఎప్పుడు గుండె చెదిరిపోతుంది? మనకు ఎప్పుడైతే సమీపం అనుకుంటామో వారు ఈ లోకంలో మనల్ని విడిచిపెట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ తీరని లోటు మనం తట్టుకోలేం పిల్లరా. అది మాటలో గతించిన దినాల్లో మనం ఎంతో మంది సేవకులను చూస్తున్నాం. మనం ఎంతో మందికి మన కళ్ళ ముందే పోతున్నారు. వయసుకు సంబంధం లేనే లేదు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. అది తలంచుకుంటేనే విపరీతమైన బాధ ఉంటుంది. మనకు అంత బ్లడ్ రిలేషన్ లేకపోయినా, సంబంధం లేకపోయినా కానీ అయ్యో ఇలా తీసుకెళ్లిపోతున్నావు తండ్రి అని ఎవరికి చెప్పుకోగలుగుతాం? అది మనం ఏడుస్తూ మన బాధను వ్యక్తపరుస్తూ ఉంటాము. అలాంటిది ఎన్నో సందర్భాల్లో భక్తుల జీవితాలు, ఎవరి జీవితాలు చూసినా, ఏ భక్తుల జీవితాలు చూసినా వారు తన తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు కానీ, తన భార్య పిల్లల్ని కోల్పోయినప్పుడు కానీ, తన బంధువర్గాన్ని కోల్పోయినప్పుడు కానీ ఏడువని సేవకుడు లేడు. ఇంకా చెప్పాలంటే మీకు ఇంకా బాగా నచ్చిన మాట, దావీదు గారే ఈ సందర్భంలో అంటే భోజనం కూడా ముట్టట్లేదు. అంటే తన ఆప్తులైన వాడిని కోల్పోతే అతను తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా చాలా సందర్భాలు రాజుల గ్రంథాలు మనం చూసినా, ప్రవక్తల జీవితాలు చూసినా వారిని కోల్పోయినప్పుడు ఆ బాధను వ్యక్తపరచడానికి ఎలా తెలియలేదు. అంటే అది వ్యక్తపరిచేది కాదు, వ్యక్తపరిచేది కూడా కాదు. ఎందుకంటే హృదయ వేదన అలాంటిది. మనకు కూడా పిల్లలు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మన ఆదరణ కలగదు పిల్లలు. దేవుడే ఆదరించేవాడు, ఓదార్చేవాడు. ఏ సంవత్సరం అయితే తన తల్లిని కోల్పోయిందో, తల్లి గారు మేరీ గారిని కోల్పోయారో, ఆ సంవత్సరం ఉన్న వేదన, బాధ ఈ 10 సంవత్సరాల తర్వాత కనిపించదు. ఎవరు తీర్చేశారు? ఎవరు తీర్చలేరు. ఎందుకంటే మాట దేవుడు తప్ప అది తీర్చిన వారు ఎవరు ఉండరు. ఇస్సాకు తన తల్లి వృద్ధాప్యంలో చనిపోతుంది. అంటే వృద్ధాప్యంలో తన కంది, తన తల్లి వృద్ధాప్యంలో కంది. చాలా చిన్నగా ఉన్నప్పుడే తన తల్లిని కోల్పోయాడు. ఎవరు తన తల్లి? ఇస్సాకు యొక్క తల్లి ఎవరు? సారయ్య గారు. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే తన భార్య పెళ్లి చేసుకునే వరకు, తన భార్య తన ఇంటికి వచ్చే వరకు ఆ దుఃఖాన్ని తొలగిపోలేదు పిల్లలు. అంటే అంతవరకు ప్రలాపిస్తూనే ఉన్నాడు. ఆ లోటు కనబడుతుందంటే అంతవరకు లోటు ఉందంట పిల్లలు. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి పిల్లరా, ఈ విషయము మీరు గుర్తుంచుకోండి. తండ్రి అయినా కానీ, ఇంకా సామెతలు మంచి మాట్లాడుతుంది, తండ్రులే తన కుమారులకు కిరీటం అంటాడు పిల్లరా. తండ్రులంట తన కుమారులకు కిరీటం అంట. తల్లిదండ్రులు అందరూ కూడా కిరీటమే. ఆ విషయం ఒకవేళ నీ తండ్రి లేడనే వార్త నీకు తెలిసిందనుకో, నీ కుడి భుజం విరిగిపోయినట్టే. నీ తల్లి లేను అనే లోటు తెలిసిందనుకో, నీ కుడి భుజం నీతో పాటు లేనట్టుగా. నువ్వు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా, అది లోకప్ తీరు అనుకున్నా వాస్తవం అది. నీ గుర్తు ఎరిగితే, సత్యం కనుక తెలిస్తే, నువ్వు ఎందుకంటే తన ఆత్మను పంచి పుట్టుకొని వచ్చావు. నువ్వు తండ్రిలో నుంచి ఆత్మను పంచుకొని నువ్వు బయటకు వచ్చేసావు. నీ తల్లి ఆకారం నీకు ఇచ్చింది, తను తీసుకునే ఆహారం అంతా కూడా నీకు ఇచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తన ముద్దలు పెట్టేదే కాదు, లోపల తన ప్రాణాన్ని కూడా నీకోసం దారపోసింది తల్లి. తను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందంటే సమస్తాన్ని నువ్వు సంపాదించుకున్న దాంట్లో సగం నువ్వు కోల్పోయినట్టే. ఆ మాట అర్థమైన ఇస్సాకు నాకు ఎలా ఈ ఓదార్పు అందుతుందంటే, దేవుడు ఏం చేశాడంటే కొన్ని సంవత్సరాల తర్వాత తన భార్యని ఇచ్చిన తర్వాత అప్పుడు దుఃఖ నివారణ పొందనట్టు. అంతవరకు దుఃఖ నివారణ ఎవరు తీర్చలేదు. అందుకనే చాలా విషయాలు ఏంటంటే, లోకంలో ఉన్న వారికి అది మృతము, దేవుల్లో ఉన్న వారికి నిద్ర. అందుకని నేను మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే ఎవరంట? తల్లి. ఇందాక చదువుకున్న మాట మళ్ళీ చదువు. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. మీకు బోధించి మీకు పైన నాయకులుగా ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఇంట్లో యజమానులు ఎవరుంటారు పిల్లలు? ఇంటికి యజమానులు ఎవరు? యజమానురాలు ఎవరు? ఇద్దరు. అంటే నాయకులుగానే ఉన్నారు కదా ఇంటికి. ఇప్పుడు ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ లలో పెద్దోళ్ళు ఎవరు? తల్లిదండ్రులే కదా. వారి మనకు నాయకులు. మనకు బోధన చేసింది ఎవరు? తల్లే బోధన చేసేది. తర్వాత నేర్పించేవాడు తండ్రే. తర్వాతనే బయటకు వచ్చిన తర్వాత గురువు, ఇంకా టీచర్స్ అందరూ వచ్చారు. ఇంకా సంఘాలకు వెళ్ళిన తర్వాత సేవకులు కనబడుతున్నారు. ఆమె బోధించి నాయకులు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే వారి ప్రవర్తనా ఫలము శ్రద్ధగా తలంచుకున్నాడు. ప్రవర్తన ఫలం అనే దగ్గర అంకేసి వారు అంతము వరకు నడుచుకున్న రీతిని జ్ఞాపకము చేసుకుని అంటాడు పిల్లలు. అక్కడ అంకేసాడు. 2వ అంకి కనబడుతుందండి. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, 209వ పేజీ పిల్లలు తీశారు కదా. నేను చెబుతున్నాను చూడండి పిల్లలు. మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకునండి. వారు అంట అంతము వరకు నడుచుకున్న రీతిని మీరు తలంచుకోండి. ఎలా తలంచుకోవాలంట? శ్రద్ధగా తలంచుకోండి. ఈ తల్లి అయినా తండ్రి అయినా వారి కుటుంబంలో
ఇప్పుడు మాదిరి ఎవరు ఉంటారు పిల్లలు? ఈ కొన్ని గంటల ముందు లిల్లీ గ్రేస్ గారు ఒక ఫోటో షేర్ చేసింది. అమ్మ కంటే కూడా అందంగా ఉంది తన తల్లి గారు, ఆమె యంగ్లో ఉన్నప్పుడు కదా. మేరమ్మ గారు, గల్లా మేరీ టార్జన్ గారు, ఆమె ఆ ఫోటో షేర్ చేసినప్పుడు ఆమె ఇప్పుడు వాళ్ళకి మాదిరి ఎవరు? ఒక ఇంట్లో మా మమ్మీ ఏ రీతిగా దూసుకుంటుందో, కుమార్తె ఇప్పుడు చిన్నపిల్ల బ్లెస్సీలో వెళ్తుంది అనుకోండి, తన తల్లిలాగే దూసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ రీతిగా అయితే తన తల్లి ఏం చేస్తుందో అది రోల్ మోడల్ గానే ఎన్నుకుంటుంది తన తల్లిని. మన జీవితాల్లో కూడా పిల్లలు తండ్రి ఏ రీతిగా ఉన్నాడో, మన డాడీ ఎలా ఉన్నాడో, పప్ప ఎలా ఉన్నాడో, మన ఫాదర్ ఎలా ఉన్నాడో, మన నాన్నని చూసి ఎదుగుతుంటాం కాబట్టి నాన్నలాగా ఉండాలనుకుంటాం, నాన్నలా ప్రవర్తించాలనుకుంటాం, నాన్నలాగా మనం ఆఫీస్కి వెళ్ళి రావాలనుకుంటాం, ఆయనలా పని చేసి ఇంటికి ఏదో సామాన్ తీసుకొని రావాలనుకుంటాం. ఏ రీతిగా అయితే తన తల్లి చేస్తుందో, తండ్రి చేస్తుందో పిల్లలు అదే నేర్చుకుంటారు. వారు ఎలా చూడమంటుందంటే శ్రద్ధగా తలంచుకున్న వారు అంతం వరకు ఎలా బ్రతకాలో జ్ఞాపకం చేసుకుని అంటున్నారు. ఆమె మనం వారికి ఉన్న సాక్ష్యాన్ని బట్టి మనం అనుకున్న మాట ఏంటంటే, వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, వారి కుటుంబం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం నమ్ముతున్న మాట ఏంటంటే, వారు నెమ్మది పొందే స్థలంలోకి వెళ్ళి ఉన్నారు. అంతే కదండి, వారు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి మనం నమ్ముతున్నాం. ఎందుకంటే వారు అంతం వరకు వారి యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకున్నారు, శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించారు, వారు కాలం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు తలంచుకోవాలి? వారి కుటుంబీకులు తలంచుకోవాలి, శ్రద్ధగా తలంచుకోవాలంట. నా తల్లి ఎలా బ్రతికింది, మా అత్తగారు ఎలా బ్రతికారు, మా నాన్నమ్మ ఎలా బ్రతికింది, మా అమ్మమ్మ ఎలా బ్రతికింది, అంత గొప్పగా బ్రతికారు. ఆ రోజు ఏ టెక్నాలజీ లేదు, ఫోన్లు లేదు, కమ్యూనికేషన్స్ లేవు, ఏమీ లేవు, అయినప్పుడు అంత నీతిగా బ్రతకరా? ఆ రోజు బైబుల్ లేవు, ఇలాంటి ప్రసంగాలు లేవు, యూట్యూబ్ లేవు, అయినా శ్రద్ధగా బ్రతకరంటే అంత నీతిగా బ్రతికినావా అని ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. ఏమీ లేనప్పుడు అంత బాగా బ్రతుకుంటే అంతే కదండి. ఇప్పుడు ఒకప్పుడు కాలినడకన డ్యూటీకి వెళ్ళాలి, ఇక్కడ ఉండంట మనకు ఇప్పుడు సన్నయ్య ఉంది కదండి, అక్కడ నుంచి ఫ్రీ జోన్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవారంట ఒక 15-20 సంవత్సరాల క్రితం డ్యూటీ చేయడానికి. ఇక్కడ నుంచి కాలినడకన అక్కడికి వెళ్ళేవారండి. ఇప్పుడు కార్లు వచ్చాయి, ట్యాక్సీలు వచ్చాయి, అన్ని వచ్చాయి కాబట్టి ఇంకెంత తొందరగా వెళ్ళాలి, ముందుగా వెళ్ళిపోవాలి కదండి. టెక్నాలజీ లేనప్పుడే అంత నీతిగా వారు బ్రతుకుంటే, ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత, అన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత, వాక్యాన్ని అనుదినం వింటున్న తర్వాత ఇంకెంత నీతిగా మనం బ్రతకాలి? అవును కదండి. అందుకనే వారు ఎలా బ్రతకారు, ఎప్పటి వరకు బ్రతకారు? యవన కాలంలో కాదంట, వారి అంతం వరకు నడుచుకున్న రీతిని శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించండి. మా అమ్మగారు ఎలా బ్రతకారు, మా మేనత్త గారు ఎలా బ్రతకారు, నాన్నమ్మ ఎలా బ్రతికింది, వీరు ఎలా బ్రతకారో వారిని అనుసరించండి, వారిని అనుసరించే బ్రతకండి. ఎందుకంటే మన కుటుంబంలో మన తల్లిదండ్రులకు వారి తల్లిదండ్రులు ఎలాగైతే రోల్ మోడల్గా ఉన్నారో మనకు మన పితరులే రోల్ మోడల్. వారు ఊర్లో ఒక మర్యాదను కాపాడుకుంటారు, ఏమన్నా కానీ వారి గౌరవాన్ని మాత్రం కోల్పోరు, నిందరు రానివారు. ఏదైనా గట్టిగా మాట్లాడినా కానీ, ఇంటి బయట ఎవరైనా మాట్లాడినా కానీ అది తట్టుకోలేరు. ఎందుకంటే అయ్యో వారి ఇంటికి ఏదైనా గొడవకు వచ్చిరేమో అని ఆ అపకీర్తి రానివారు, లోపలికి వచ్చి మాట్లాడినంటారు. వారికి మర్యాదను కాపాడుకుంటారు. వారు ఏ రీతిగా బ్రతకారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి విశ్వాసాన్ని మీరు అనుసరించి బ్రతకండి అంటున్నారు. వారు అంతం వరకు అంటున్నారు. ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేసినప్పుడు సంఖ్యాకాండము 23వ అధ్యాయము, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. పిల్లలు లెక్కించెదరు, ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతం వంటి దగను గాక. నేను అంటున్నా పిల్లల, ఇక్కడ మంచి మాట ఏంటంటే, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించాలి. మనం అందరూ కోరుకోవాల్సిన మాట, భక్తులు కోరుకున్న మాట, ప్రవక్త కోరుకున్న మాట ఏంటంటే, నీతివంతుల వంటి మరణము మనకు కావాలంట. అంతే కదండి. మీరు ఎలా ఉంటారు? నేను మంచి ఒక జాబ్ సంపాదించుకుని డబ్బులు సంపాదించాలి, నా పిల్లలకు మా ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం ఎలాగైతే అనుకుంటామో, మరణం అనేది అందరికీ సంప్రాప్తం అవుతుందంట. అవును కదా. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, నరుడు అనేవాడు మరణాన్ని చూసే వెళ్ళిపోవాలి. ఇంకా చెప్పాలంటే ప్రభు వచ్చే వరకు అంట, ప్రభు 2వ రకలు వస్తున్నప్పుడంట, ఒకవేళ మనము రేపు వస్తే ఆయన మనం సజీవంగా ఉన్నాం అనుకోండి, మనం చనిపోమంట. మీకు విషయం తెలుసో లేదో, మనం చనిపోమంట. ఆయన వచ్చినప్పుడు అందరూ చనిపోరు. ఆయన నీతిమంతులుగా ఎవరైతే ఒకవేళ బ్రతుకుతారో, ప్రభు రేపు వస్తే, ఈ రోజు వస్తే మనం చనిపోమంట. మనం రెప్పపాటున మనము మహిమ శరీరంగా మార్చబడతామంట. ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుందంట, ఆయనతో పాటు ఉంటామంట. అందుకనే ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం అవుతుంది అనుకోండి, మనం ఇలాగే ఉన్నాం అనుకోండి, చాలా కష్టమైపోతుంది. మన కుటుంబం భరించలేదు కొంతకాలం. భర్త ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి, భార్య తట్టుకోలేదు, పనికి వెళ్ళొచ్చు కదా అంటది. అవును కదండి, అంటుందంట. మీరు అన్న ఉంటారు అనలేదండి. ఏ రోజు మన ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి, భర్త తట్టుకోగలుగుతుంది. పిల్లలు బాబు కానీ పాప కానీ స్కూల్కి వెళ్ళకుండా రోజు ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి, మీరు తట్టుకుంటారా? వెళ్ళి రాదు, పని చేసుకొని రా. అంతే కదండి. అలాగైతే పిల్లరా
మనం ఎప్పుడు అంటున్న మాట ఏంటంటే నరులారా తిరిగి రండి అని ఎవరు పిలుస్తున్నారంట? నరులారా తిరిగి రండి అని ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడంట. పిలుపు అనేది దేవుడు పిలుస్తున్నాడు. అందుకనే మనం వెళ్ళేటప్పుడు అంట మనకు ఒక ఆశ ఉండాలంట. నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు డబ్బు సంపాదించుకుని నేను ఇంటికి వెళ్తానండి. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడ నుంచి కదా వచ్చింది, ఇండియా నుంచే వచ్చినాం కదా. అది ఎంత వాస్తవమో తిరిగి వెళ్ళేది కూడా అంతే వాస్తవం. ఒకవేళ నీకు బాగా కష్టమైపోతే మనం ఒకవేళ ఇక్కడే కాలం చేసాం అనుకోండి. గతించిన దినంలో కొంతమంది సేవకులు చూసాం. నిన్నటి రోజున దుబాయ్లో జీవంగల దేవుని సంఘం అందులో ఒక బిలీవర్ కూడా చనిపోయాడు. ఇక్కడ నుంచి భౌతిక గాయాన్ని పంపించేశారు పిల్లలు. అంటే చనిపోయిన తర్వాత మనం ఎలాగైనా అక్కడికి వెళ్లాల్సింది వారమే. అందుకనే యోసేపు అయినా యాకోబు అయినా వారికి ఉన్న నిరీక్షణ అంటే చనిపోకన్నా ముందే నా ఎముకలు నేను తొలిపించుకున్న సమాధిలో ఎక్కడైతే నేను తొలిపించుకున్నానో అక్కడ పెట్టండి అని యాకోబు ముందుగానే అంటాడు. అందుకని వీరందరూ ఏంటంటే పెద్ద పరివారంతో రథాలు వేసుకుని గుర్రాలు వేసుకుని ఇక్కడ నుంచి అక్కడ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతని గురించి 70 రోజులు అక్కడ దుఃఖాన్ని సలుపుతారు. ఎవరి గురించి? యాకోబు గురించి. యోసేపు కూడా ఏంటంటే నేను చనిపోయిన తర్వాత యోసేపు ఇచ్చిన దేవుడు ఒక వరం ఏంటంటే అతడు చాలా పిల్ల తరాన్ని చూసాడంట. చాలా జనరేషన్ చూసేశాడు యోసేపు గారు. చూసిన ఆయన చనిపోకుండా ముందు ఏంటంటే నేను ఇక్కడ చనిపోతున్నాను, ఆయనకు తెలిసింది నేను చనిపోతున్నాను అన్న విషయం అతనికి తెలిసింది. చనిపోతున్నప్పుడు అన్న మాట ఏంటంటే నా ఎముకలు మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆ పాలు తెలుగు ప్రపంచ కానాను దేశానికి మీరు తీసుకెళ్ళని అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే మనకు చాలా ప్రవక్తల జీవితంలో అందరి జీవితంలో కనబడుతుంది ఇదే మాట. యోసేపు గారి ప్రస్తావన మోషే గారు మాట్లాడతారు. మోషే గారు యెహోషువతో చెప్తుంటాడు. ఇవన్నీ చెప్తున్నారు. వారికి ఉన్న నిరీక్షణ అంటే విశ్వాసంతోనే మృతి నొందారంట. ఎందుకంటే దేవుడు వస్తాడు, ఆయన తిరిగి లేపుతాడు. ఆయన లేచినప్పుడు ఆ గుంపులో మేము ఉండాలి. ఎలాంటి మరణమైనా రాని. నీతిమంతుల మరణం అంటే మీరు జ్ఞాపకించుకోవాల్సిన మాట ఏంటంటే మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు? ఏబేలు. చంపబడిన వ్యక్తి ఏబేలు. ఇప్పుడు నీతిమంతుల మరణం లాంటి మరణం నాకు కావాలంటే ఏబేలు నీతిమంతుడే. ఆయనకు వచ్చిన మరణం ఎలాంటిది? చంపబడ్డాడు పిల్లలు. అంటే నీతిమంతుడై ఉంటే చంపబడతారండి? నీతిమంతుడు అంటే చంపబడతారా? అలాంటి ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన భక్తుడన్న మాట ఏంటంటే నీతిమంతుల మరణము నాకు రావాలి, అలాంటి కోరిక నాకు ఉంది. అంతేకాదు నా అంత్యదశ వారి లాంటిది ఉండాలంట. మన హెబ్రీలో చదువుకున్న మూలవాక్యం మన జ్ఞాపకం ఉండాలి. వారు అంతం వరకు ఏ రీతిగా బ్రతికారో వాటిని జ్ఞాపకం చేసుకుని శ్రద్ధగా తలంచుకోమన్నాడు. వీరి అంత్యదశ ఎలా ఉందంటే భక్తుల యొక్క మరణాలు ఎలా ఉన్నాయంటే నీతిమంతుల మరణాలన్నీ కూడా కష్టంతోనూ బాధతోనూ ఇబ్బందితోనూ ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా భక్తిని కాపాడుకున్నారు. అందుకనే భక్తుల మరణము ఎవరికి విలువైందంట? వింటున్నారు కదండి. ఏం పర్లేదు, 12 అయ్యే వరకు ఏం పర్లేదు. ఇంకా క్లాక్ లేదేమో అని అప్పని చూస్తున్నాను. మీరు దాని వైపు చూడాలని. భక్తుల మరణము ఎవరికి విలువైందంట? దేవుని దృష్టికి విలువైందంట. ఇప్పుడు భక్తుల మరణం, నీతిమంతుల మరణం లాంటి మరణం కావాలనుకొని ఒక ప్రవక్త కోరుకుంటున్నాడు. కానీ అలాంటి మరణం అతను పొందుకోలేదు పిల్లల. కానీ నీతిమంతులైన వారు చాలా మంది మరణించారు. దావీదు మరణించాడు, సమూయేలు మరణించాడు, ఏలియా గారు మరణించారు, ఎలీషా గారు మరణించారు. ప్రతి మరణానికి చాలా తేడాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే వృద్ధాప్యంలో ముదిమి వయసులో మంచి వయసులో దావీదు గారు మృతి పొందుతారంట. యాకోబు గారు అలాగే పొందుతారు, యోసేపు గారు అలాగే పొందుతారు, అబ్రహాం గారు అలాగే పొందుతారు. ఇంకా చెప్తుండే భక్తుల జీవితాలన్నీ చూస్తుంటే బరకియా కుమారుడు జెకర్యా కూడా నీతిమంతుడే. అతను కూడా ఏంటంటే రాళ్ళు రువి చంపబడ్డాడు పిల్లలు. అతని గురించి ప్రభువైన యేసులో సాక్ష్యం చెప్తూ ఉంటాడు. అతను నీతిమంతులైన బరకియా కుమారుడు జెకర్యా కుమారుడు అంటాడు. అలాంటి వారు నీతిమంతులందరూ కూడా ప్రాణం పెట్టేశారంట. ఇలాంటి వారి యొక్క మరణము నాకు ఇష్టమైంది అని అంటున్నాడు. ఎందుకు ఇష్టమైందంటే భక్తుల మరణము యెహోవా దృష్టికి ఏంటంటే విలువ తీసుకొచ్చిందంట. అంటే చనిపోయే సందర్భం వచ్చే వరకు వెళ్ళి మనం ఎలా ఉండాలంటే భక్తులుగా ఉండాలి. అంతే కదండి. చనిపోయే సందర్భం వచ్చే వరకు వెళ్ళి ఇప్పుడు చివరి గారు ఏషవ్ గారు ఏమనుకున్నారంటే జ్యేష్ఠత్వం పొందుకోవాలనుకున్నంట. చివరిగా వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత అవకాశం పొందడానికి ప్రయత్నం చేశారంట. దేని కొరకు? ఆశీర్వాదాల కొరకు. ఎప్పుడు? చివరి ప్రాయంలో కొనుక్కున్నాడంట. కానీ ముందుగా కోరుకుంటే బాగుండేది అంటాడు. చాలా మంది అలాగే కోరుకున్న వాళ్ళు కానీ అందరూ పొందుకోలేరు పిల్లలు. అందుకనే మరణం మన దగ్గరికి వచ్చే లోపే మనం భక్తులుగా ఉండాలి. అందుకనే భక్తుల గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనంలో అన్నమాట. ఆ మాట చూద్దాం పిల్లలు. నోటడికి ఉండాలి ఇప్పుడు. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిమి.
నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురని వారి క్రియలు వారి వెంట పోవరని ఆత్మ చెప్పుచున్నాడు అన్నట్లుగా. ప్రభునందు మృతులు ధన్యులంట. ప్రభునందు మృతులు ధన్యులంటే ప్రభులో మృతి నొందులంటే అది మామూలు విషయం కానే కాదు పిల్లలు. గతించిన రోజులు జ్ఞాపకం చేసిన పిల్లలు, ఒక ఫ్యామిలీ, తన భర్త ఇక్కడ ఉన్నారు, తన సాఫ్ట్వేర్ ఇంజనీరు, తన పిల్లలు ఇద్దరిని తీసుకొని రైల్వే ట్రాక్ మీద పడుకున్నది, చనిపోయింది. చిన్న అవగాహన లేని కుటుంబం కూడా కాదు, మంచి కుటుంబమే, కానీ ఎందుకో ఆమె ప్రాణాలు తీసేసుకుంది. చిన్న ఇన్సిడెంట్ మనకు జరిగింది, అది విషయం మనకు బాగా తెలుసు. అదే ట్రైన్ మీద, అదే పట్టాల మీద ఒకవేళ డ్యూటీలో ఉన్న ఎంప్లాయీ కనుక చనిపోతే అతనికి ఎన్నో ఉంటాయి, కాంపెన్సేషన్ ఉంటుంది, వారికి రావాల్సిన రాయితీలు ఉంటాయి, రైల్వే గవర్నమెంట్ ఇచ్చేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకంటే తను పనిలో తన ప్రాణాన్ని కోల్పోయాడు పిల్లలు. అందుకని ప్రభునందు మృతులు ధన్యులు అన్నాడు. మనం చనిపోయే సందర్భం వచ్చే ప్రతిసారి గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, మనం ఎలా ఉండాలంటే భక్తితోనే చనిపోవాలి, భక్తులుగా ఉండే చనిపోవాలి పిల్లల. భక్తిలో ఉంటే దేవుడు ఏ రీతిగా ఉంటాడంటే, చాలా మట్టుకు ఏంటంటే పిల్లలు, చాలా రోజుల్లో మీరు జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, గతించిన రోజుల్లో శ్రీదేవి గారు చనిపోయారు. అలాగే కొన్ని మన మరణాలు మనం చాలా మందికి చూసాం పిల్లలు. వారు వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఖత్తర్లో షేక్ గారు చనిపోయారు. వారికి 2 days హాలిడేస్ ఇచ్చారు. ఈ వారు జరుగుతున్న తరుణంలోనే ఖత్తర్లో జరిగిన మాట. అలాగే ఈ మధ్య గతించిన కొన్ని సంవత్సరాల క్రితం మన యుఏలో జరిగిన సంఘటన కూడా మనకు బాగా తెలుసు. అలా పెద్దవారు చనిపోయినప్పుడు సెలవు దినాలు ప్రకటిస్తారు. కొంతమంది ఏంటంటే ఆర్భాటంగా చాలా మంది వస్తూ ఉంటారు. ఇంకా గతించిన దినాలు ఇక్కడ నుంచి భౌతికంగా ఇండియా పంపిస్తే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు. ఎందుకంటే చాలా గొప్పడని, మంచి మాట అని, మంచి సాక్ష్యం పొందినారని చాలా మంది వస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ మంది వచ్చారని ఆయన గొప్ప మరణం కాదు, కొంతమంది రాలేరని అది తక్కువ మరణం కాదు. ఎలా వచ్చినా కానీ అది దేవుని దృష్టికి విలువైందిగా ఉండాలంటే వారు భక్తులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి. అందుకనే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. ఆయన ఏంటంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, అతను యుక్త కాలంలో వెళ్ళిపోయాడు పిల్లల. యుక్త కాలంలోనే ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. అది ఆ మరణం గురించి మనకు కూడా కావాలనుకుంటే అది సాధ్యమయ్యేది కానే కాదు. ఎందుకంటే నీతిమంతుల మరణం వంటి మరణము మనకు కావాలి, మంచిదే. వారి అంత్యదశ ఎలా ఉందంటే, స్తెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు. పౌలు గారు కూడా బ్రతుకుకాలం అంతా కూడా హింసింపబడ్డాడు. ఇలా జీవితాలన్నీ కూడా చూసినా కానీ యాకోబు తన ప్రాణాన్ని పెట్టేశాడు. యోహాను తన ప్రాణాన్ని పణంగా పెట్టేసి పద్మాస దీపంలో కూడా పరవాసిగా ఉన్న స్థితిగతులు తెలుసు. చివరికి చంపబడ్డ స్థితి కూడా మనకు బాగా తెలుసు. భక్తులందరి జీవితాలు చూసినా కానీ భక్తిగా ఉన్నారు కాబట్టే వారి మరణాలు దేవుని దృష్టికి విలువ తీసుకొచ్చాయి. అందుకనే ఎవరి జీవితాలు ఎలా ఉన్నా, ఎలాంటి మరణాలు వచ్చినా, కొన్ని అకస్మాత్తుగా మరణాలు వస్తాయి, యాక్సిడెంట్లు జరిగిపోతాయి, అకాల మరణాలు కూడా ఉంటాయి. కొంతకాలం ఏంటంటే దీర్ఘ వయస్సు నిండి కాలం చేసి ఉంటారు. కొంతమంది తమకు తానే చంపుకొని కూడా చనిపోయేవారు కూడా ఉంటారు. ఎలాంటి మరణాలు వచ్చినా, ఏ రీతిగా మరణం వచ్చినా, త్వరగా వెళ్ళిపోయినా, ఆలస్యంగా వచ్చినా, వృద్ధాప్యం వరకు మనం బ్రతికి వెళ్ళిపోయినా మరణం ఏ రీతిగానే వస్తుంది. ఎందుకంటే దేవుడు పిలుచుకుంటున్నాడు, మనం వెళ్ళిపోతున్నాం. అది ఏ రీతిగానే కానీ వెళ్ళే లోపు నువ్వు భక్తి గల జీవితాన్ని కాపాడుకునే ఉండాలి. ఎందుకంటే మనకు ఎవరయ్యా ఆధారం అంటే మన ప్రభు ఉన్నాడు. వారు నాను అవలంబించి రక్షణ పొందుకున్న మన తల్లిదండ్రులు ఉన్నారు. వారిని చూసి మనం రక్షణలోకి వచ్చేస్తాం. లేదా మనం అన్నిల కుటుంబం నుంచి వస్తూ ఉంటే మనల్ని బట్టి మన కుటుంబం రక్షణలోకి వస్తుంది. మనం మన పిల్లలకు నేర్పించాల్సిన మాట కూడా అదే, నేను భక్తిగా కాపాడుకున్నాను, నన్ను చూసి నేర్చుకో, నేను ఏ రీతిగా నడుచుకున్నాను, నీతి యథార్థత కలిగి నడుచుకున్నాను, ఆ రీతిగా నడుచుకోని దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినట్టుగా. అందుకని గాయం చేయవాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు కూడా ఆయనే. ఏ రీతిగా ఆ బిడ్డ చనిపోయినా కానీ వెంటనే బిడ్డ చనిపోకన్నా ముందు దావీదు గారు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. చనిపోయిన తర్వాత లేచి స్నానం చేసి భోజనం చేశాడు. మరుసటి దినాన తన భార్యను బెత్షెబను ఓదార్చి, తర్వాత గాయాన్ని దేవుడు ఎలా కట్టున్నాడు అంటే జ్ఞానిని ఇచ్చాడు. ఆ ఇంటికి జ్ఞాని అయిన సొలొమోను దేవుడు ఇచ్చాడు. అదే బెత్షెబ ముందు బిడ్డ చంపబడ్డది, తర్వాత బెత్షెబ అదే గర్భాన సొలొమోను దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఆ బిడ్డ కనుక ఉంటే సొలొమోనుకు అంత ఆధిక్యత దక్కుండేది కాదు, ఇంకా గౌరవం కూడా దక్కేది కాదు. అందుకని గాయం కట్టే విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం అర్థం చేసుకున్నా మనకు ఆశ్చర్యంగా కల్పించే మాట ఏంటంటే, భక్తుల మరణాలన్నీ కూడా అలగీతిగా ఉంటాయి, కానీ ఎవరు ఎప్పుడు చనిపోయినా కానీ భక్తి గల జీవితాన్ని కాపాడుకునే ఉన్నారు. వారి గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ మాట కూడా చూసుకుని ముందుకెళ్దాం. 14వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాట చూద్దాం.
స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరగని వారును గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు అంటున్నారు. సరిపోతుంది పిల్లలు. అలాగే ఈ 11వ అధ్యాయంలో కనబడుతుంది, మనకు 12వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. ఆ మాట కూడా చూసుకుని ముందుకెళ్దాం పిల్లల. 11వ వర్షము 12వ అధ్యాయం 11వ వర్షం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి 12వ అధ్యాయం 11వ వర్షం చదువుతున్న పిల్లల. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుతున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అన్నారు. ఎవరు ప్రేమించిన వారు కారు? భక్తులు, నీతిమంతులు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కాము. అందుకని ఎవరు ప్రేమించలేదు కాబట్టి తమ ప్రాణాలని ఎప్పుడు మరణం వస్తుందా అని ఎదురు చూశారు. అందుకని దేవా మమ్మల్ని తీసుకో అన్నాడు. అలాంటి వారి గురించి దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్న హెబిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చివరి భాగం చదువుతున్నాను. అందుచేత హెబిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం 2వ భాగం చదువుతున్నాను పిల్లలు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు అంటున్నారు పిల్లలు. మరి మీరు ఆలోచించండి పిల్లల. జగన్ గారు అందరికి తెలుసు కదండి, చంద్రబాబు గారు కూడా అందరికి తెలుసు పిల్లల, అందరికి తెలుసు కదండి. మరి మనం ఎంతమందికి తెలుసు మనం అంటే మనకు బాగా తెలుసు. ఆయన మాజీ సీఎం గారు, ఇప్పుడున్న ప్రస్తుతం సీఎం గారు అని మనకు బాగా తెలుసు. ఆయనకు కూడా తెలుసా అండి మనం ఎంతమందికి తెలుసు? మన సంఘంలో అందరికీ తెలుసు అండి. జగన్ గారికి తెలుసు, చంద్రబాబు గారు అందరికి తెలుసు అండి. తెలియదు కదండి, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమీ తెలియలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తాము, అదే పార్టీలో ఉన్నానండి, నేను కూడా జెండా మోసాను, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, నేను జగన్ గారి ఫ్యాన్ అండి, నేను చంద్రబాబు గారి ఫ్యాన్ అని ఆ టైంలో ఎలక్షన్ టైంలో నేను కూడా క్యాంపెయిన్ చేశాను, మనం బాగానే చెప్పుకున్నాం. ఒకవేళ మనం ఏదైనా తప్పిదం చేసి జైల్లో పెట్టారనుకోండి మనల్ని, అయ్యా నేను ఆ రోజు క్యాంపెయిన్ చేశాను మీ పార్టీలో ఉన్నానంటే ఆయన వస్తారండి మన దగ్గరికి. ఎందుకు రాడు? ఆయనకు అవమానంగా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది. అయ్యో ఇంత గొప్పగా బ్రతికినోడిని, నాకు ఒక లీడర్గా ఉన్నాను, ఇప్పుడు ఒక క్యాడర్లో మంచి మెంబర్గా ఉన్నాను, ఈ టైంలో వీడు ఏదో తప్పిదం చేసి నేను మీ పార్టీ అంటున్నాడు, వారి కొరకు నేను వెళ్తే కనుక నాకు అపకీర్తి వస్తుందని అనుకుంటాడు అనుకోడండి. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, అలాంటి వారంట తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కారు. ఏ రోజు కూడా తమ ప్రాణాన్ని ప్రేమించలేదు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువు ఎక్కడెక్కడికి నడిపిస్తాడో అక్కడెక్కడికి వెళ్ళిన వారి గురించి అంట ప్రభు అన్న మాట ఏంటంటే, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటే దేవుడు వారిని గురించి సిగ్గుపడు. ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు అన్న పిల్లలు. ఎలాంటి వారి కొరకు? నీతిమంతుల కొరకు, భక్తుల కొరకు, గల్లా మేరీ టాక్షన్ లాగా తమ విశ్వాసాన్ని కాపాడుకున్న వరకు. ఎలాగైతే భక్తి పరులుగా మనం ఇలా ఇప్పుడు ఈ సహవాసంలో ఉన్నామో అంతం వరకు, ఒకవేళ వారి దినంలో అంతం వరకు, మన దినంలో అంతం వరకు మన భక్తిని కనుక మనం కాపాడుకుంటేనంట దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 13వ అధ్యాయం 14వ వచనం. అదే హెబిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నామంట. దేని కొరకు ఎదురు చూస్తున్నామంట? నిలువరమైన పట్టణం ఎక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంత కాలమైనా ఉండండి పిల్లరా, వెళ్ళిపోవాల్సిన వరమా కాదా పిల్లరా? వెళ్ళిపోదాం. కొద్దిగా ముందు తర్వాత మనం వెళ్ళిపోవాల్సిన వరమే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ముందుగానే వెళ్ళిపోయి తండ్రి రొమ్మును ఉన్నారనుకోండి, తండ్రి దగ్గర ఓదార్పు పొందుతున్నారు. అందుకని వారు ప్రయాసాలు మానుకొని నెమ్మది పొందుతున్నారు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది, ఏదో ఒకటి స్థితిగతుల్లో ఉన్నారు, భారం అయిపోయింది. కుమార్తె వద్దు, నువ్వు వచ్చేసి నా దగ్గర ఉండు అని ఆయన దగ్గర ఉంచుకొని ఆయన ఓదారుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. సంతోషం ఉండాలా, బాధ ఉండాలా? ఇప్పుడు రాబోయే తరంలో మనం వారిని కోల్పోయినప్పుడు బాధ ఉంటుంది. కానీ కాలక్రమం ఏమైపోతుందంటే ఈ మాటలను బట్టి మనం ఆదరణ పొందుకోవాలి. ఎలాగంటే వెళ్ళి వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు కాబట్టి, భక్తులు కాబట్టి, మరణం వరకు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కారు కాబట్టి వారు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే పరిచర్య ప్రార్థన కొరకు ఈ రాత్రైనా పగలైనా ఎప్పుడు కూడా నిరసించిన వారు కారు, నెమ్మదిగా ప్రభు యొక్క మార్గంలో నడుచుకున్న వారు కాబట్టి వారు చనిపోయినా దేవుని దగ్గర ఉంటారు, లోకంలో ఉన్న దేవుని కొరకు ఉంటారు. కాబట్టి వారి గురించి చింతపడాల్సిన అవసరం లేదు. అందుకనే వారు ఏం చేశారంటే, నిర్వరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచున్నాము అని అక్కడ అంకేస చూడండి పిల్లగా. 3వ మాటే వెతుకుచున్నారు అంట. వారు వెతికారు. దేన్ని వెతికారు? ఉండబోయే ఆ పట్టణాన్ని వెతికారు. ఆ పరలోక పట్టణాన్ని వారు వెతికారు. వారికి దొరికిందా, దొరకలేదా? దొరికింది. వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే అనుకోవాలి పిల్లలు. ఎంతమంది అయితే నీతిమంతులు మన కుటుంబంలో కనబడుతుంటారో, మన తల్లిదండ్రులు కానీ, మన కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ, చిన్న పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కానీ ఈ లోకంలో నీతి కొరకు బ్రతికిన వారు, ఆకలి తప్పులు లేకుండా
దేవుని పరిచయం బ్రతికిన వారు ఒకవేళ కాలం చేసి వెళ్ళిపోయినప్పుడు ఏమనుకోవాలంటే వారు వెతికారు, వారికి దొరికింది, వారు వెళ్ళిపోయారు. మనకంటే ముందున్న వారు. ఎప్పుడైనా కానీ మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ కార్యక్రమంకి వచ్చిన తర్వాత మనకి జరుగుతున్నాయంటే ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మనం అందరూ కూడా దాన్ని మనసు పెట్టుకోవాలంట. అంతే కదండి, మనం మనసు పెట్టుకోవాలంట. అందుకని అప్పుడు లోకంలో ఉన్న మాట ఏంటంటే మరణము అంటారు. ప్రభునందు మృతులందు మృతులు ధన్యులు అన్నాడు. మనం ఇంకొక మాట ఏంటంటే మరణము అంటాం. మరణము, రణం, యుద్ధం అనేది ముగిసిపోయింది. ముగిసిన తర్వాత ఎలా ఉంటుంది? యుద్ధం ముగిసిన తర్వాత ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. కానీ అక్కడక్కడ చెల్లా చెదరైన శవాలను చూసినా కానీ, గాయాలైనా కానీ, ఆ రక్త మడుగులో ఉంటే అదంతా కూడా చూసి తట్టుకోలేరు ఎవరు ప్రాణాలతో ఉన్నవారు. ఒకేసారి ఒక ఉపద్రవం మీద పడింది అనుకోండి పిల్లల, ఒకేసారి ఒక డ్రోన్ లాంటిది వచ్చి పడ్డది అనుకోండి మన పని చేసే దగ్గర, కొంతమంది కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారే అంటే అప్పుడు అది పడిన వెంటనే ఒక భయం అనేది పుట్టుకొస్తుంది, భీతి అనేది పుట్టుకొస్తుంది. ఇదంతా కూడా గందరగోళంగా ఉంటుంది, గుండెల నిండా భయం ఉంటుంది. అప్పుడెప్పుడైనా ప్రాణం మీద యాక్సిడెంట్ అయినప్పుడు మీరు చూడండి పిల్లల, కారు నుజ్జు అయిపోయి రెప్పవాసన ఇట్లా వెళ్ళిపోతుంది, మన ప్రాణాలు మాత్రమే దక్కాయి అనుకోండి, ఆ భయం గుండెల నిండా ఉంటుంది. ఒకవేళ అప్పుడే మనం హార్ట్ అటాక్ వచ్చి పోయామనుకోండి, అప్పుడు ఆ వేదన మామూలుగా ఉండదు పిల్లల, భయంగా ఉంటుంది. మన వారిని ఆప్తులైన వారిని మనం కోల్పోయినప్పుడు గుండెల నిండా కూడా భారంగా ఉంటుంది. ఆ వెళ్ళిపోయిన వారు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నాడు అబ్రహాం గారు రొమ్మున ఆనుకున్నాడంట. ఎందుకు ఆనుకున్నారు? నిన్ను ఆదరించి వారు ఎవరు లేరు, నీ కన్నీటి భాష బిందులను తుడిచివేయను అనే మాట ఉంటే చూసారా పిల్లలు. ఈ లోకంలో నువ్వు కాలం చేసిన తర్వాత దేవుడు అప్పుడు తుడుస్తాడు. నీకు ఎవ్వరు లేరు అనుకోకం. ఈ గల్ల టార్జన్ గారు ఉన్నారు, వారి యొక్క సతీమణి మేరీ గారు ఉన్నారు, తర్వాత వచ్చే తరం ఉంది. అంతే కదండి. మనకు ఇప్పుడు బాగా తెలిసిన మాట, ధనవంతుడు అలాగే లాజరు. ధనవంతుడు అనుకుంటున్నాడంట నాకు సహోదరులు ఉన్నారయ్యా అని అంటున్నాడు. అంతే కదా, నాకు తమ్ముళ్ళు ఉన్నారు. ఈ లాజర్ను పంపించి వెళ్ళి చెప్తే బాగుంటుందని ఎక్కడ పాతాళ లోకంలో ఉన్న ఆయనకు ఆలోచన పుట్టిందంట. ఇప్పుడు మన గురించి కూడా మన తల్లిదండ్రులు అదే నిరీక్షణ ఉంటారు కదండి. అమ్మ నేను బాగా బ్రతికేశాను, మిమ్మల్ని పెంచేశాను, రక్షణ భాగ్యం ఇచ్చాను, దేవుళ్ళలో పెంచేశాను, ఒక మంచి కుటుంబంలో మిమ్మల్ని పెళ్లి చేసి ఇచ్చేశాను కదా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంతం వరకు వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు కాబట్టి మీరు కూడా, నా పిల్లలు కూడా అలాగే వస్తే బాగుంటుందని అనుకుంటారు, అనుకోరండి. అవును, ఇప్పుడు మీరు అప్పుడప్పుడు అంటారు కష్టపడి, నేను గల్ఫ్కి వచ్చేసాను, కష్టపడుతున్నాను, చిన్న జాబ్ చేసుకుంటున్నాను, మీరైనా మంచి జాబ్లోకి వెళ్ళాలని తల్లిదండ్రులు అనుకుంటారు, అనుకోరండి? అనుకుంటారు కదండి. నేను ప్రతిరోజు ఉదయం వెళ్తున్నాను, నువ్వు వాళ్ళ కాదురా 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళినా బాగుంటుంది, అలాంటి డ్యూటీ అయితే బాగుంటుంది అనుకుంటారు, ఇంకా బెటర్గా ఉండాలనుకుంటారు వారి జీవితాలు. దేవుడు కూడా ఏంటంటే మనకన్నా ముందున్న వారి ఒక పాఠం నేర్పిస్తున్నాడు మనకు. అలాంటి స్థితిగతుల్లో కూడా అంత భక్తితో ఉంటే, వారు అంత్య దశ వారు అంతం వరకు తన నీతిని భక్తిని కాపాడుకుంటూ ఉంటే, దేవుడికి అంత విలువగా తీసుకొని వచ్చింటే, మరి వారిని చూసి ఎదుగుతున్నాం, వారిని చూసి నేర్చుకుంటున్నాం. హేబెల్ గారి గురించి మనం మాట్లాడుకున్న మాటలు మనకు బాగా సుపరిచితమే పిల్లరా. అంతకుముందు మరణం ఏంటో ఎవరికి తెలియదు పిల్లరా. అతని మీద ఏమొస్తుందో కూడా తెలియదు హేబెల్ గారికి. అన్న ఎందుకు చంపుతున్నాడో కూడా విషయం తెలియదు. అలా చనిపోయిన వారు తనకన్నా ముందున్న వారు కూడా ఎవరు లేరు. అయినా వచ్చినా కూడా ఎవరు భక్తిని నేర్పించేవారు ఎవరు లేరు. చనిపోయినప్పుడు నీతిమంతుడైన ఒక సాక్షిని పొందుకున్నాడు పిల్లరా. సాక్షిని పొందుకున్నాడు. ఆ క్రియలు వారు వెంట పోయాయంటే నేటికి 2026 సంవత్సరాలు ఇవి. అంతకుముందు 4000 సంవత్సరాలు, 6000 సంవత్సరాల నుంచి చరిత్ర హేబెల్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్న పిల్లలు. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అంటాం కదా, మన తల్లిదండ్రుల గురించి మనము జ్ఞాపకార్థ కూడికలు ఈ రోజులో పెట్టుకుంటాం. 10 రోజులు 11 రోజులు మర్చిపోయినాయి. సంవత్సరాలు గడిచినా కానీ వారి పితరులు జ్ఞాపకం చేసుకుని ఈ పరాయి దేశంలో ఓ 2-3 కుటుంబాలు ఉన్నాయి జ్ఞాపకార్థ కూడికలు పెట్టేవి. ఒకటి వేణుబాబు గారి కుటుంబం, ఒకటి రాజేశ్వరి కుటుంబం. అప్పుడప్పుడు అడపదడప అక్కడక్కడ మనకు కనబడుతుంటాయి జ్ఞాపకార్థ కూడికలు. ఏమంటే ఆ రోజుల్లో మన వారిని జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకెవరిని జ్ఞాపకం చేసుకుంటారండి? ఇంకా ప్రాణానికి ప్రాణము అవి ఇవని మాట్లాడతాం, పనికి మన మాటలు, కానీ ఏది పనికిరాదండి. మీరు ఆలోచించండి పిల్లలు, దేవుడిచ్చే బంధాలు చాలా విలువైనవి. తల్లిదండ్రులు మనం కోరుకుంటే వచ్చిన వారు కాదు, పిల్లలు మనం అనుకుంటే వీరే కావాలని అనుకుంటే వచ్చిన వారు కాదు, స్నేహితులు మనం కోరుకున్న వారమే, మన భార్యను భర్తను మనం ఎన్నుకున్న వాళ్ళమే, ఒక సంఘాన్ని మనం ఎన్నుకున్నవారం, కంపెనీ మనం చూస్ చేసుకున్నది, ప్రాంతాన్ని మనం చూస్ చేసుకున్నది, మన కట్టే ఇల్లు మనం ఎన్నుకున్నది. కానీ దేవుడిచ్చే బంధాలు ఉంటాయి చూసారు పిల్లరా, అవి దేవుడిచ్చినవి. బాగా లేకపోతే బాగా చేసుకోవాలి, కానీ ఇది కాదని విడిచిపెట్టుకునేది కాదది. నా చేతి బాగలేదని మనం చేయి తీసేసుకుంటామండి. అందుకనే తల్లిదండ్రులంట మనకు కిరీటం అంట పిల్లరా. కిరీటమే పడిపోయిన తర్వాత మనం ఉండేం ప్రయోజనం? రాని ఉండేం ప్రయోజనం? అందుకనే వారు ఉన్నప్పుడే నీ కిరీటం, నీకు అలంకారం వచ్చింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడుకో. నీ తల్లిదండ్రులను కాపాడుకో, నీ భార్య పిల్లల్ని కాపాడుకో, పిల్లల్ని కాపాడుకో. ఇంకా చెప్పాలంటే భార్యని కాపాడుకోకపోయినా పర్లేదని మీరు ఒప్పుకోరు కాబట్టి మీరు కాపాడుకోండి. మీ పిల్లల్ని మీరు బాగా కాపాడుకోండి, మీ తల్లిదండ్రులను కూడా మీరు బాగా. వారు ఏదైతే విశ్వాసాన్ని కాపాడుకున్నారో, ఒకవేళ ఇంకా రక్షణ పొందుకునే జీవితాలు ఉంటాయి, వారికి రక్షణ అందించే బాధ్యత మన మీద ఉంటుంది పిల్లలు.
భక్తులందరి జీవితాలు చూసినా కానీ మనకు ఆశ్చర్యం అనిపించే మాట ఏంటంటే వారు అంత్యకాలంలో తమ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు పిల్లలు. మన జీవితాలు మనం కూడా అలాగే కాపాడుకుందాం పిల్లలు. వీరంట తమ జీవితాలు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కానే కదంట. ఒక మంచి మాట చూసుకొని ముంచేద్దాం పిల్లలు. యోబు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం చదువు పిల్లలు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకున్నాను. మరణముకు వాక్కు ఎంత మాత్రము యథార్థతను విలువను. నా నీతిని విలువక గట్టిగా పట్టుకుందాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించదు. సరిపోతుంది పిల్లలు. ఇక మంచి మాట ఏంటంటే యోబు గారు అన్న మాట ఏంటంటే, ఆయన అన్న మాట ఏడు, మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. హృదయమా మా భక్తుడు అన్న మాట, దావీదు అన్న మాట తెలుసు కదా పిల్లరా. నా హృదయము నాలో నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అనే మాట హృదయంతో చెప్పుకున్నట్టుగా నేను యథార్థతను విడిచిపెట్టను. ఇంకా యోబు గారి గురించి మాట్లాడుతుంటే, చరిత్రకు ఇంకా మన గురించి మాట్లాడుకుంటే, ఈ గ్రంథాలన్నీ కూడా లిఖింపబడకంటే ముందు మొట్టమొదటి గ్రంథం ఏదైనా ఉందంటే ఇది యోబు గ్రంథం మాత్రమే. చరిత్రలో ముందు ఆధారము ఇంకా ఆయనకి ఏమీ లేదు. ముందు చరిత్ర లేదు, తర్వాత చరిత్ర అతనికి తెలిసింది కూడా కాదు. అయినా కూడా ఆయన ఏమంటారంటే, నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అది లిఖింపబడి వచ్చే జనరేషన్ కి గ్రంథాలుగా పుస్తకాలుగా వస్తే బాగుండని అతని వాంఛ ఉంటుంది. ఆ రీతిగా నా వాంఛ నెరవేర్చబడింది. ఆయన మాట ఏంటంటే, ఏమైనా కానీ మరణముకు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువనే ఉండను. అలాంటి ఒక నిర్ణయం మనకు కావాలి పిల్లరా. అంత్యదశ వరకు, మన అంత్యకాలం వరకు యథార్థతను కాపాడుకోవాలి. అందుకనే కొన్ని పాటలు ఏంటంటే, ప్రారంభంలో విశ్వాసం బాగుంటుంది, యవన కాలంలో విశ్వాసం బాగుంటుందంట, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే కాదంటే పిల్లరా. ఒక మాట గుర్తుంచుకునే పిల్లలు, వయసు పెరిగే కొద్ది భక్తి పెరగదు. వయసు పెరిగే కొద్ది భక్తి పెరగదు. నువ్వు ఏ టైంలో వచ్చినా ఒక 30 సంవత్సరాలకు రక్షణ తీసుకుంటావో అప్పుడు ఎంత భక్తి ఉందో అలాగే ఉంటుంది. ఓ 50 సంవత్సరాల తర్వాత, ఇంక 20 సంవత్సరాలు రక్షణలు కొనసాగిన తర్వాత, 20 సంవత్సరాలు పెరిగిన తర్వాత, 50 సంవత్సరాలకు వచ్చిన తర్వాత నీ భక్తి పెరగదు. అదొకటి గుర్తుంచుకోండి. వయసు పెరుగుతుంది కానీ భక్తి పెరగదు పిల్లలు. అందుకని భక్తి పెరగాలంటే దాంట్లో సాధకం అవసరం అంటే మన వయసు పెరిగిపోతుంది కదా, వృద్ధాప్యం వచ్చే వరకు ఆటోమేటిక్ మన భక్తి పెరిగిపోతుందని కాదు. భక్తుల మరణమే దేవుడికి ఇష్టమైంది. అలాంటి భక్తులనే దేవుడు విలువైగా ఎంచుతున్నాడు. అది పెరగాలంటే దేవుల్లో సాధకం అవసరం, అది చాలా అవసరం. అందుకని 5వ అధ్యాయం ఒక మాట చూడండి పిల్లలు. 5వ అధ్యాయం యోబు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గల వాడవై నీవు సమాధికి చేరవు అంటున్నాడు. ఇక్కడ మాట చూడండి. వాటి కాలంలో ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు అంటున్నాడు పిల్లలు. ఆ కాలం వచ్చేసింది. కోతకాలం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, కోత వేసినప్పుడు ఎలా ఉంటుంది, పంట వేసినప్పుడు ఎలా ఉంటుంది, దున్నిపించడానికి మనకు డబ్బులు ఉండవు, నీళ్లు పెట్టడానికి నీళ్లకు డబ్బులు కావాలి, ఆ కలువు అంటే అది కలవడానికి పొలం పనులు చేయడానికి ఆ కోతకాలం ఇవన్నిటి కూడా డబ్బు కావాలి. కొంతమంది రైతులు తాకట్టు పెట్టి మరి భార్య యొక్క బంగారం కానీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ అరువు తెచ్చుకొని కానీ లేకుంటే తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకొని వచ్చి పంటనేస్తారు. పంట అంత పూర్తయిన తర్వాత వర్షాలు లేకుండా ఇబ్బంది లేకుండా మంచిగా పనులన్నీ కూడా యజమానుడు తీసుకుని వస్తుంటే ఇంట్లో ఉన్న భార్య పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారు. ఎందుకంటే తాకట్టు పెట్టే ప్రతి బంగారాన్ని నేను విడిపించుకోవచ్చని అనుకుంటుంది. మా అప్పులన్నీ కూడా తీరిపోతాయని ఏ రీతి అయితే సంతోషపడుతుందో, వాటి కాలంలో ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గల వాడవై నువ్వు సమాధికి చేరేదవు అంటున్నాడు పిల్లరా. దీన్ని మించిన భాగ్యం ఈ లోకంలో ఏది లేదు పిల్లరా. పూర్ణ వయసు గలవాడవి నువ్వు సమాధికి చేరదు అంటున్నాడు పిల్లరా. దేవుడు బ్రతుకాలాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన బ్రతుకాలం మొత్తం కూడా దేవుడు నిర్ణయం చేస్తున్నాడు పిల్లరా. కొన్ని అవకాశాలు వస్తాయి పిల్లరా. మనం అనారోగ్యం ఉన్నప్పుడు తగిన కాలంలో కొందరు రెస్పాండ్ అవుతారు. ఇది మంచిది కాదు, మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే, అది బహుశా దేవుడే మాట్లాడుతున్నాడేమో ఆయన ద్వారా అని ఆయన ఆలోచన చెప్పి మాట్లాడుతున్నామో మనం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏం పర్లేదు అనుకున్నాం అనుకోండి. గతించిన దినాల్లో సేవకులు మరణం జరిగినప్పుడు, ఆ మామగారు మరణం జరిగినప్పుడు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే దేవుడు ఒక కుటుంబంలో ఒక విశ్వాసిని, ఒక యజమాని తీసుకోవాలని ఆలోచన కాదు. అంత కక్ష కలిగిన మనిషి కానే కాదు పిల్లరా. ఎందుకంటే మీరు ఆలోచన పిల్లలు, సైన్స్ చెప్పే మాటలు ఏంటంటే, డాక్టర్స్ అన్న మాటలు ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా ఇంచుమించు ఒక 3-4 నిమిషాల వరకు ఆత్మ ప్రాణం దాంట్లో ఉంటుందంట. అవి పంపింగ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత తిరిగి ప్రాణం వస్తుందని మాటలు మనం వింటుంటాం. కొన్ని నిమిషాల వరకు ఉంటుందంట. ఏదైనా పిల్లరా ఆ రాత్రంతా చెప్పారంట సేవకులు, అయ్యో వెళ్దాము బాగలేదంటే, ఏం పర్లేదండి ఇవేం పర్లేదు అంటున్నాడు. అంటే దేవుడు అవకాశం ఇస్తాడు పిల్లరా. మనకు ఒక నిర్ణయం ఇస్తున్నాడు, ఒక కాలాన్ని ఇస్తున్నాడు. అందుకని ఒక వయసు వచ్చి, అక్కడ మాట ఏంది పిల్లరా,
మార్చండి పిల్లలు. పూర్ణ వయస్సు గలవాడవై నువ్వు సమాధికి చేరేదేమో అన్న పిల్లలు. వయసు ఇచ్చిన ఆయుష్ కాలం వరకు మన ప్రాణము ఎంత కాలం అయితే ఉంటుందో అంతవరకు భక్తిని కాపాడుకుందాం. భక్తి కాపాడుకుంటే, నీతి కాపాడుకుంటే మనం ఆశించిన ప్రతిదీ కూడా, సామెతల నుంచి మాటలన్నీ కూడా నీతిమంతులు ఆశించినది వారు పొందుకుంటారు. వారి ఆశ సఫలమవుతుంది, వారి కోరిక యావత్తు సిద్ధింపజేస్తాడు. ఇవన్నీ కూడా నీతిమంతుల గురించి మాట్లాడతాడు. అందుకనే ఇలా బ్రతికి మీరు వెళ్ళండి. మీ గురించి మీ కుటుంబం పెట్టుకోవడం కాదు జ్ఞాపకార్థకుడిగా, మీ గురించి సంఘం పెట్టుకోవాలి. ఇప్పుడు నీ గురించి నా గురించి మనం వెళ్ళిపోయిన తర్వాత సంఘం పెట్టుకోవాలి. అలాంటి భక్తి జీవితం కావాలి ఈ రోజులలో. ఎవరికి ఉందండి భక్తి? ఎవరు ఉంటుందండి? మనం నిజం చెప్పిన పిల్లలు అలాంటి భక్తి జీవితం కనుక కాపాడుకుంటే వారి కుటుంబం పెట్టుకున్న కొన్ని జ్ఞాపకార్థ గుడికలు మీరు జ్ఞాపకం చేసుకుంటే మనం ఇండియాలో జరుగుతాయి, వారు ఏ దేశంలో ఉన్నారో అక్కడ కూడా జరుగుతాయి. ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితం తన కుమారుడు అమెరికాలో ఉన్నాడు, తన తల్లి మరణం పొందింది. రండయ్య అంటే పిల్లలు నేను అందరం ఉన్నాం, టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఈ టైంలో రావడానికి వీలవ్వదు, వీడియో కాల్ చేయండి మేము అక్కడ చూస్తామన్నారు. అది బాగుంది. వీడియో కాల్ చేసిన తర్వాత ఇంకొక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు వీడియో కూడా వేరే పిల్లలు స్కూల్లో ఉన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత తల్లిని చూస్తారంటున్నాడు. అంటే జనరేషన్ ఏరా మారుతుందో చూడండి పిల్లలు. మనం కష్టం వస్తే ఈ రోజుల్లో ఒకవేళ మన బంధువులు చనిపోయినా మనం వెళ్ళలేని పరిస్థితులకు వెళ్ళిపోతాం. ప్రేమలు తగ్గిపోతున్నాయి. ఈ రోజుల్లో చాలా సంక్లిష్టమైపోతుంది, అన్ని కూడా దూరం అయిపోతున్నాయి. కానీ నిజంగా చెప్పాలంటే పిల్లరా, కొన్ని బంధాలు దేవుడు ఏర్పరిచినాయి. అవి ఊరికే వదులుకుంటే కావు. మనం అనుకుంటాం ఆత్మీయులకే ఇంత ప్రేమలు ఉంటాయంటే ఇక రక్త సంబంధం అంత ఇంత కాదు. అలానే మరియమ్మ గారిని ప్రభు అలా విడిచిపెట్టిన వ్యక్తిత్వం కాదైంది. 30 ఏళ్ళకు 33.5 ఏళ్ళకు వెళ్ళిపోయినాక తనకంటూ బాధ్యత ఉంది, దాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. తనకు సహోదరులకు అప్పచెప్పి మరి వెళ్ళిపోయాడు. అలాంటి నిర్ణయాలు చాలా కనబడుతూ ఉంటాయి మన భక్తు కాలంలో. ఒకటే గుర్తుంచుకోండి పిల్లరా, తల్లిగారు వెళ్ళిపోయారు. ఆమె ఏంటంటే మనం వెతకాలంట. అందుకనే వారు నిలువరమైన పట్టణం ఈ లోకంలో లేదు. మన జాబులు పోతున్నాయి, వారు వస్తుంది, ఇప్పుడు కష్టం అవుతుంది, కోవిడ్ వస్తుంది అని వారం సరిపడే సరుకులు ఏ రీతిగా తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నామో ఆ రీతిగానే మనం ప్రయాణమై ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వరం కాబట్టి మన జీవితాన్ని కూడా సరిదిద్దుకోవాలి. దీపం ఉండేగానే ఇల్లు ఏ ఇల్లు చక్కబెట్టుకుంటాం పిల్లరా? ఆయన చేర్చుకునే రీతిగా మన ఆత్మను సరిపెట్టుకోవాలి. అంతే కదా, మన బ్రతుకును సరిపెట్టుకోవాలి. అది వృద్ధాప్యం వచ్చిన తర్వాత కానీ, మనం పోయే ముందు కానీ, కరోనా కోవిడ్ టైంలో కానీ అది కాదు. మన బ్రతుకులం అంతా కూడా మరణం వరకు, అంతం వరకు, మన జీవితం అంతం వరకు దాన్ని కాపాడుకోవాలి. అందుకనే పనులు ఇంటికి చేరినట్లు పూర్ణమైన దేవుడు ఇచ్చాడు ఆయుష్ను, మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి, పూర్ణంగా ఆయుష్ను పూర్తి చేసుకుని వెళ్ళాలి. అందుకని నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఇలా అంతా తిరిగేసి భుజనంతా తిరిగేసి మళ్ళీ చర్చ్ టైంకి వచ్చేయండి అని కాదు, ఏదో టూరిస్టులు వచ్చినట్టుగా. అంతే కదండి, విజిట్లు వచ్చేసారు అనుకోండి, అరే వెళ్ళరా ఇక్కడ అంతా తిరిగేసి రండి, ఆ చర్చ్ టైంకి వచ్చేసి అంటారు. మీరు ఇండియా వచ్చేసారు, అక్కడ నుంచి యూఏకి వచ్చేసాము, మళ్ళీ ఇండియా వెళ్ళిపోతాం. దేవుని దగ్గర నుంచి వచ్చామంటాం. మనం ఎక్కడి నుంచి వచ్చామండి? మరి అలాగే వెళ్ళిపోతే ఆయన తీసుకుంటాడండి. మనం ఒట్టి చేతులతోనే వచ్చేసాము, మళ్ళీ ఒట్టి చేతులతో వెళ్ళిపోతామండి. ఆ మాట తప్పండి. ఒట్టి చేతులతో మనం వెళ్ళాం, మన క్రియలు మన వెంట వస్తాయి. ఎలా బ్రతికాడు, మంచి పేరు సంపాదించుకుని వెళ్ళాలి. గుర్తుంచుకోండి పిల్లలు, ఒక మంచి పేరు లేకపోతే ఇంట్లో భార్య దగ్గర విలువ ఉండదు, భర్త దగ్గర భార్యకు విలువ ఉండదు, పిల్లలకు తల్లిదండ్రులు గౌరవం ఎవరు, అదే పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం ఎవరు. ఎందుకు? పేరు మంచి లేకపోతే, ప్రవర్తన మంచి లేకపోతే, మన బ్రతుకు మంచి లేకపోతే కూడా దేవునికి అసహ్యం ఉంటుందండి. ఎలాగైతే నీతిమంతుల భక్తుల జీవితాలు కనబడ్డాయో వారి గురించి దేవుడు సిగ్గుపడలేదంట. ఈ లోకంలో ఉన్నవారు వాడు తప్పుడు మనిషి, తప్పిదాల్లో ఉంటే ఎవరు బయటికి రారు. అదే మనిషి జైల్లో ఉన్నాడు అనుకోండి, వారు గొప్పోడైనా కానీ రాడు, ఎందుకంటే వాడు తప్పు చేసి జైల్లోకి వెళ్ళాడని. అవును కదండి. మన గురించి ఆయన పూట పడాలంటే మన జీవితాలు కూడా అంత ఉన్నతంగా ఉండాలండి. వారి కొరకు దేవుడు నేను ప్రయాసపడితిని, నేను ప్రార్థిస్తుని, నేను మొరపెడితిని, యెహోవా నాకు మాట ఇచ్చెను, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆయన నా కొరకు పూటపడి ఉండెను అంటాడు భక్తుడు. ఎవరు? దేవుడు అంట ఒక మనిషి కొరకు పూటపడి ఉంటున్నాడు. ఎంత గొప్ప జీవితాలండి. అందుకనే వారి విశ్వాసాన్ని మనకన్నా ముందున్న తరాలు చక్కగా కాపాడుకున్నారు పిల్లరా. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పిల్లరా, అంతగా ఉన్నాయి. ఇంకా ఉన్నతంగా దేవుని కొరకు బ్రతికే ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఇలాంటి జ్ఞాపకార్థ కుటుంబాలు అరుదుగా వస్తాయి, సంవత్సరంకు 2 జరుగుతున్నాయి. అందుకని 12 అయినా ప్రాబ్లం లేదు. ఓపికతో వినండి పిల్లలు, మన ఆత్మీయ జీవితాలను చక్కగా కాపాడుకోండి. అందుకనే వారు మన మూలవాక్యం ఆ మాట చదువుకొని ముగించేద్దాం పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం ఆ మాట చదువు పిల్లలు. బోధించి మీ పైన నాయకులు ఉన్నవన్నీ జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి, వారి అంతము వరకు నడుచుకున్న రీతిని
మన తల్లిదండ్రులు వారు మొట్టమొదటి నుంచి మనకు ప్రార్థన నేర్పించింది వారు, సావాసం నేర్పించింది వారు, రక్షణలోకి నడిపించింది వారు, అన్నీ చెప్పింది వారు. వారు మనకు నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారు అంతం వరకు ఏ రీతిగా బ్రతకారో వారు శ్రద్ధగా వాటిని తలంచుకుంటూ వారి విశ్వాసాన్ని అనుసరించి బ్రతుకుతాం. వారు సేవింగ్ నేర్పించారు, కష్టపడడం నేర్పించారు, భోజనం పెట్టడం నేర్పించారు, వారు కలిగిన దాంట్లో దాతృత్వంగా ఇంకొకరు పెట్టేది నేర్పించేశారు. ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటే వారి ఆశ నెరవేర్చినట్టుగా ఉంటుంది. వారికి పైనుంచి చూస్తారనే మాట మనం వింటూ ఉంటాం. ఎక్కడో ఉన్న ధనవంతుడు చూస్తున్నాడు నాకు సహోదరులు ఉన్నారు అని, అంతే కదండి. మీరు మళ్ళీ గతించిన కొన్ని సంవత్సరాల క్రితం మన ఒక మాట జ్ఞాపకం చేశాను పిల్లలు. మన ప్రభు యేసు గారు రూపంతమైన కొండ మీద ఉన్నప్పుడు మోషే ఏలియాలు వచ్చారంట. మోషే ఏలియాలు వచ్చేసారంట. అవును కదండి. చనిపోయిన వారందరూ ఎక్కడో ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది కదండి. ఒకవేళ నమ్మకపోతే మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. తర్వాత ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు, వారి కుటుంబంలో ఇంకొక సంతానం జనరేషన్ ప్రారంభమవుతుందా లేదండి? ప్రారంభమవుతుంది కదా. అంటే కొన్ని సంవత్సరాల్లో కొంత జనరేషన్ అనేది డెవలప్ అవుతుందా? రాబోతారు కదండి. మరి వెళ్ళిపోయిన వారు అంటే ఎలాగైతే అది వస్తారని మనం నమ్ముతున్నామో వెళ్ళిపోయిన వారు కూడా ఒక దగ్గర ఉన్నారనే విషయాన్ని కూడా మనము నమ్మాల్సిందే కదండి. అంతే కదండి. మనం వెళ్ళిపోయిన వారు ఎలాగో ఒక దగ్గర ఉన్నారని మోషే ఏరియాలో వచ్చారంట. వారు ఏర్పాటు చేశారు పిల్లలు. ఆ వయసు వెళ్ళిపోయే సందర్భంగా వచ్చినప్పుడు వారి రూపం ఏ రీతి అయితే ఉందో ఆ రీతిగానే కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు. ఎప్పుడో వెళ్ళిపోయిన వారు క్రీస్తుకు పూర్వం ఎంత ఉన్నారు. మోషే గారికి ఏలియా గారికి కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది. వారు ఇద్దరు వచ్చారంట, ప్రభుని చూశారు. ఆ వారు వచ్చిన విషయాన్ని అపోస్తులు కూడా చూశారు పిల్లలు. అలాగే మనకు కూడా రాబోతాం పిల్లలు. సమూయేలు చనిపోయిన తర్వాత సౌలు అంటాడు సమూయేలును రప్పించుమని. అలా వస్తూ ఉంటే సౌలు కూడా ఆశ్చర్యపడుతూ ఉంటాడు. సమూయేలు వచ్చినప్పుడు ఆ కన్న పిశాచులు కూడా భయపడుతూ ఉంటారు. అంటే చనిపోయిన వారు ఎక్కడో ఉన్నారు, నీతిమంతులైతే నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. అది నువ్వు నమ్మితే యథార్థమైన జీవితాన్ని నువ్వు కాపాడుకొని తల్లిదండ్రులు ఏ రీతి అయితే బ్రతుకుతున్నారో, మన పితరులు ఏ రీతి అయితే బ్రతికేస్తారో, మన ప్రభు చూపిన మార్గమైన జీవితాన్ని మనం నేర్చుకుందాం పిల్లలు. అంతం వరకు మన జీవితాలు కాపాడుకుందాం. మరణం వచ్చినప్పుడంట భయం ఉండొద్దు మన బ్రతుకుల్లో. అందుకని మరణ భయంలో ఆయన తొలగించేసి ఉంటాడు. మరణమా నీ ముల్లెక్కడ. ఆ మాట ఎంత రోషంగా చెప్తున్న మాట ఏంది. ఎప్పుడో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మరణం ద్వారా నువ్వు అందరిని కబలించేసావు. దాని కొరకు అందరూ భయపడిపోయారు. భయపడని రాజులు అంటూ లేరు, అందరూ భయపడిపోయారు. మరణం గురించి భయపడని రాజులు లేరు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే విషయం కూడా మనకు తెలుసు. ప్రపంచాన్ని జయించి వెళ్తున్న ఆయన చిన్న దోమకు భయపడి ప్రాణాన్ని కోల్పోయాడు పిల్లలు. దోమకట్టు వల్ల ప్రాణాన్ని కోల్పోయాడు. అలాంటి ఆయన మరణకు భయపడిపోయాడంట. ఈ మరణాన్ని అంతా కూడా జయించి ప్రభువు లేచిన తర్వాత ఎంతో గంభీరంగా మాట్లాడుతూ పౌలైనానే నేను మరణం వచ్చినా పర్లేదు, అది మేలు అంటున్నాడు. ఆ మేలు మనకు అందరికీ దక్కాలి పిల్లరా. ఏ రీతిగా గల్లటి అర్జున్ గారు తన విశ్వాసాన్ని కాపాడుకొని మేరియమ్మ గారు తన బ్రతుకు కాలాన్ని కొనసాగించి పిల్లలకు ఒక రక్షణ భాగ్యాన్ని ఇచ్చి తను కాలం చేసి వెళ్ళిపోయిందో, ఆమెను చూస్తూ వారి కుటుంబం ఆ రీతిగానే రక్షణ పొందుకున్నారు. నెమ్మదిగా బ్రతకండి. నేను చెప్తున్నాను కదా, మరణం మన దగ్గరికి వచ్చే లోపే భక్తులు అని దేవుని చేత సర్టిఫై పొందే రీతిగా ఉండాలి. దేవుని చేత సర్టిఫై పొందే రీతిగా మన సాక్ష్యం పొందే రీతిగా ఉండాలి. ఆయన వృద్ధాప్యంలో దేవుని సేవ చేసి మృతి నందునని దావీదు గారు సాక్ష్యం పొందుకున్నారు పిల్లలు. అందుకని ప్రభునందు మృతులంటే ప్రభులో ఉన్న వారికి ప్రయాసము, కష్టము, బాధ, ఇబ్బంది ఇవన్నీ ఉంటాయి దేవుని కొరకు. ఇవన్నీ కూడా లెక్క చేయకుండా ఏ రోజు సావాసం పెట్టినా, ఏ రోజు ప్రార్థన ఉన్నా, ఏ రోజు దేవుడు పని చెప్పినా నీతిగా బ్రతికినా, అంటే సావాసంలో ఉంటేనే నేను ప్రార్థన పరంగా ఉంటాను, బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోకంలో కలిసిపోతానని కాదు. ఎక్కడున్నా మన భక్తి గల జీవితాన్ని మనం కాపాడుకోవాలి పిల్లలు. అలా బ్రతికితే మన జీవితాలు ధన్యమవుతాయి. ఆ ధన్యత అందరికీ దక్కాలి. మరి గల్ల మేరీ అర్చన్ గారు ఏ రీతిగా ఉన్నతంగా బ్రతకారో వారి కుటుంబం కూడా వారి సాక్షులను బట్టి వారు విశ్వసిస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థిద్దాం. అందుకని మనోహరమైన స్థలంలో మనకు పాలు ప్రాప్తించెను అంటున్న పిల్లలు. ఆ మనోహరమైన స్థలంలో అది ఉన్నతమైన రాజ్యం. అక్కడ నీకు పాలు కావాలంటే ఇది ప్రభు పాదాలు పట్టుకుంటే కాదు, మన బ్రతుకు తీరు మారాలి. మన కాలం చేసే లోపే మన స్థితిగతులు బాగుండాలి. స్థిరంగా ఉండేవాడి లోకంలో ఎవరు లేరు కనుక మనం అందరం వెళ్ళిపోవాల్సిన వారమే. ఆయన పిలుపు మేరకు మనం అందరం కూడా వెళ్ళిపోవాల్సిన వారమే. వెళ్లే లోపు నీతి యథార్థతను కాపాడుకుందాం. మనకున్న మాదిరికరమైన జీవితాలు, మన తల్లిదండ్రుల జీవితాలు, వారిని గురించి మనం ఎన్నో నేర్చుకుందాం. వారిని బట్టి మనం బ్రతుకుతున్న తీరుని బట్టి మన కుటుంబాలు కూడా నేర్చుకున్నాం. మన తర్వాత కూడా నేర్చుకుంటుంది. మన సంఘంలో పిల్లలు కూడా నేర్చుకుంటారు. వారికి రోల్ మోడల్గా మనం ఉండాలంటే మన భక్తిగల జీవితాన్ని కాపాడుకోవాలి. ఆ రీతిగా ధన్యకరంగా మన జీవితాలు ఉండాలి. మరి ఈ మాటలు మన ఆత్మీయ జీవితానికి మేలు చేకూర్చబడాలి. అలాగే అమ్మగారు సుజాతమ్మ గారి కుటుంబానికి, వేణువారు కుటుంబానికి పరిపూర్ణ ఆదరణ దేవుడు అనుగ్రహించాలని కోరుకుని మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి కాక.